బండ్లగూడలో ప్రవీణ్ అనే వ్యక్తి రమ్యని అత్యంత దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత తాను కూడా తన గొంతు కోసుకొని ఆత్మహత్య యత్నం చేశాడు. ప్రస్తుతం అతన్ని హాస్పిటల్లో చేర్చి వైద్య చికిత్స అందిస్తున్నారు. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, అసలు ఎందుకు హత్య చేశాడు? మీరు ఇప్పటివరకు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియదు? ఈరోజు మధ్యాహ్నం మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఈ బాలాజీ నగర్ పట్టణ మన బండ్లగూడ లిమిట్స్లో ఈ అమ్మాయి చనిపోవడం జరిగిందని చెప్పేసి తెలిస్తే మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పటికే ఎవరైతే ఈ అబ్బాయి ఉన్నాడో ఆకుల ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి ఇతను మెదక్ డిస్టిక్ నేటివ్. ఇతను బీటెక్ చేసి ఇప్పుడు ప్రైవేట్గా ట్యూషన్ చెప్తున్నానని తెలిసింది. రీజన్ ఏంటిదంటే ఇప్పుడు వీళ్ళిద్దరు లవ్లో ఉన్నారని తెలిసింది. ఈ మధ్యకాలంలో కొద్ది చిన్న అంటే వాళ్ళు ఇంట్లో పెద్ద మనుషులు మాట్లాడడంలో వాళ్ళు వద్దనుకొని అనుకోవడం చేశారని తెలిసింది. అది తెలిసిన తర్వాత మరి ఈ అబ్బాయి ఆ రోజు వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇద్దరు కూడా సేమ్గా అంటే ఒకటే విధంగా గొంతు మీద గాయాలు ఉన్నాయి ఇద్దరికి కూడాను. ఆ అమ్మాయి అక్కడ స్పాట్లో చనిపోవడం జరిగింది. ఇతను కొనవిపిడుతూ ఉంటే ఇతను కూడా ఈ పెనేషియా హాస్పిటల్ ఏదైతే ఉందో ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది బీరాంగూడకి. ఇప్పుడు అతను కూడా అండర్గోయింగ్ ట్రీట్మెంట్. అతను ఎప్పుడైతే అతను కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే ఇప్పుడు అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నాడు. అతను కాన్షియస్ స్టేజ్లోకి వచ్చి బయటికి చెప్పగలిగితే కొంత విషయం తెలుస్తుంది. అప్పటిదాకా దీని మీద వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడం చేస్తున్నాం. అట్లాగే చుట్టుపక్కల వాళ్ళ నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. ఇవన్నీ తెలిసిన తర్వాత మిగతా విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళ అమ్మాయి పేరెంట్స్ ఏమైనా కంప్లైంట్ చేసిరా సార్? అంటే చంపిండు కావాలని, లేదంటే ఇద్దరు ఆత్మహత్య చేసుకోవాలని చేసుకున్నారా, లేదంటే అతనే వచ్చి హత్య చేశాడా? వాళ్ళకు కూడా ఎగ్జాక్ట్ కారణం తెలియదండి. పేరెంట్స్కి తెలియదు. ఆ పేరెంట్స్ కూడా అమ్మాయి ఫోన్ రెస్పాండ్ కాకపోతే వాళ్ళ ఇంటికి వచ్చి వెరిఫై చేయడం జరిగింది. వాళ్ళ ఫాదరు వాళ్ళ మదర్ మొదలుగా ఫోన్ చేయడం జరిగింది. అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి వాళ్ళ ఫాదర్కి చెప్పడం జరిగింది. వాళ్ళ ఫాదర్ కూడా అమ్మాయికి ఫోన్లు చేసిన తర్వాత అతను కూడా రెస్పాండ్ కాకపోతే అతను ఇంటికి వచ్చి వెరిఫై చేద్దామని చెప్పి ఇంటికి వచ్చి చూడడం జరిగింది. చూసి ఆ గేట్ తాళం వేస్తుంటే ఈ లోపల గేట్ ఎక్కి అతను చూడడానికి ప్రయత్నించి ఈ లోపల అతను అమ్మాయి చనిపోయి ఉండడం, ఈ పక్కన ఈ పిల్లోడు కూడా ప్రవీణ్ అనే పిల్లోడు కూడా పక్కన పడిపోయి ఉండడం చూసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఏ విధంగా జరిగింది అనేది ఇంకా అతను అక్కడ చూసిన వాళ్ళని ఎగ్జామ్ చేయాలి. చాలా కొద్దిగా టైం పడ్డ దర్యాప్తులో మీకు కొన్ని విషయాలు మిగతా విషయాలు రావచ్చు. గతంలో ఏమైనా పోలీస్ స్టేషన్కి రావడం కానీ, గొడవ జరిగినప్పుడు కానీ అలా చేశారా సార్? ఏమైనా రక్షణ కావాలి కానీ చెప్పి అబ్బాయి మీద కంప్లైంట్ చేయడం కానీ? మాకు ఇప్పటిదాకా వాళ్ళ అమ్మాయి తరఫున కానీ వాళ్ళ పేరెంట్స్ తరఫున కానీ మాకు ఈ రోజు వరకు అయితే ఎటువంటి కంప్లైంట్ రాలేదండి. అది మాకు ఇప్పటిదాకా రాలేదు, మా పోలీస్ స్టేషన్ రాలేదు. ఏం చేశారండి సార్? అబ్బాయి ఏం చేశాడు? అమ్మాయి ప్రస్తుతం ఏం చదువుతుంది? ఈ అబ్బాయి ప్రైవేట్గా ట్యూషన్ చెప్తానని తెలిసింది. అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఈ అమ్మాయి ఏమో ఇంజనీరింగ్ మన డిగ్రీ చేస్తూ ఉంది ఇక్కడ మన చందనార్ లిమిట్స్లో ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతుంది ఇప్పుడు అమ్మాయి. థ్యాంక్ యూ. అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ హత్యకు కారణం ఏంటనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఇద్దరు కూడా గొంతు కోసుకొని బెడ్ పై పడి ఉన్నారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కొన ప్రాణాలతో ఉన్నటువంటి ప్రవీణ్ని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎవరైతే రమ్య మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్తామంటారు. కెమెరామెన్ కృష్ణతో సురేష్, బిగ్ టీవీ, మియాపూర్ నుండి.